అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమున స్తోత్రం. అందరికీ నా మరణాత. వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహత్యము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. ఉన్నవాడను అనువాడను నేను సెలవిచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా మధ్య ఉన్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ వాక్యం వివరించడానికి తండ్రి అయ్యా నిలవబడి ఉన్నాను దేవాస్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా సొంత ఆత్మను మరుగు చేయండి తండ్రి. అయ్యా మీరే మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి స్తోత్రాలు ప్రభువా. ఏ బిడ్డలైన వారికి తండ్రి ఎట్టి వాక్యం అవసరమైనదో ప్రభువా అటు వాక్యమును ప్రభువా మీరు అందించండి తండ్రి స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ వాక్యము తండ్రి రెండంచెలటువంటి వాడి అని ఖడ్గం వంటిదన్నారు ప్రభువా స్తోత్రాలు తండ్రి. అటు వాక్యమును ప్రభువా తండ్రి అర్థమగు రీతిలో ప్రభువా నాయన అయ్యా నేను బోధించడానికి ప్రభువా మీ ఆత్మ సహాయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా ఏ బిడ్డలు ప్రభువా ఏ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా అయ్యా అటు వాక్యమును ప్రభువా తండ్రి అయ్యా వారిని ధైర్యపరిచే వాక్యాన్ని ప్రభువా మీరే అందించి మహిమ పొందుమని త్వరగా రానైనా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు చదువుకున్న వాక్యమును బట్టి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 4వ వచనంలో కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోను ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఇక్కడ హేరోదు రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను అక్కడ ఉన్న వారందరినీ అడుగుతున్న ప్రశ్న అండి, క్రీస్తు ఎక్కడ పుడతారు అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఇంతకు ముందు జరిగిన చర్చ ఏమిటి అని మనం ఒకసారి చూస్తే గనుక గత వారంలో మనం చెప్పుకున్నామండి. హేరోదు దగ్గరికి ఎవరు వచ్చి ఉన్నారు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదుని అడగడం జరిగింది. ఇప్పుడు వారు అడిగిన తరువాత ఇక్కడ ఉన్నటువంటి హేరోదుకి అలాగే యెరూషలేము ప్రజలందరికీ కూడా కలవరం మొదలైంది.
ఈ కలవరమును బట్టి క్రీస్తు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పుడతారు అనే ఆలోచన వీరికి ప్రారంభమై అప్పుడు అడుగుతున్నాడు హేరోదు. వీరిని అడుగుతున్న ప్రశ్న ఎక్కడ పుడతారు అని అడిగితే వీరు చెప్పిన సమాధానం ఏంటంటే, వీరు కూడా వారి మత గ్రంథాలని తిరగవేసి ఉండవచ్చు, ఏ ప్రదేశంలో పుడతారని వారు చూచి అప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే 5వ వచనంలో, అందుకు వారు యూదియ బేత్లెహేములోనే, ఏలి అనగా యూదియ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. అంటే ప్రభువారు ఎక్కడ పుడతారని చెబుతున్నారండి వీరంటే, యూదియా దేశపు బెత్లెహేములోనే అని వీరు ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగింది. ఈ వచనం ఎక్కడ ఉన్నది? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నదండి. మొదటి లైన్లో చూస్తే, బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తారంట యేసుక్రీస్తు ప్రభువారు అంటే, బేత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి గ్రామంలో ఆయన జన్మిస్తారు అని మీకా గారి ద్వారా దేవుడు ప్రవచనం పలికించి ఉన్నారండి. అది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కాలంలో నెరవేర్చబడ్డం జరిగింది. ఈయన ఎక్కడ పుట్టుతారని చెప్పారంటే, ఇక్కడ మనకి 3 ప్రాంతాలు కనపడుతున్నాయి. బెత్లెహేము ఎఫ్రాతా అంటే బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా అనే 3 పేర్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ 3 పేర్లలో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే, మొదటగా యూదా అనేటువంటి పేరును మనం ఒక్కసారి ధ్యానం చేద్దాము. యూదా అంటే అర్థం ఏమిటి అంటే స్తుతి అని అర్థము. ఆ స్తుతి అని అర్థం వచ్చేటువంటి పేరు ఎక్కడ పెట్టబడిందంటే, ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనంలో స్తుతి అని అర్థం ఇచ్చేటువంటి పేరు పెట్టడం జరిగిందండి. ఎవరికి పెట్టారు ఆ పేరు అంటే గనక, యూదాకి తన తల్లి అయినటువంటి లేయా ఆ పేరు పెట్టింది. ఈ లేయాకి మొదట రూబేను పుట్టారు, రెండవ వారు షిమ్యోను పుట్టారు, తర్వాత లేవి పుట్టారు. వీరు ముగ్గురు పుట్టిన తర్వాత 4వసారి గర్భవతి అయి ఈ యెహోవాను స్తుతించెదను అనుకుని ఆయనకి యూదా అని పేరు పెట్టడం జరిగింది. అంటే యూదా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటే స్తుతి అని అర్థము. ఈ స్తుతి అనేది ఎక్కడ జరుగుతుందో అక్కడ క్రీస్తు మహిమపరచబడతారు. క్రీస్తు పుట్టుక ఎక్కడ వచ్చిందంటే స్తుతిలోనే రావడం జరిగింది. స్తుతి అని అర్థం ఇచ్చేటువంటి యూదా ప్రాంతంలోనే ఆయన పుట్టడం మనము చూస్తూ ఉన్నాము. అంటే స్తుతులు అనేవి దేవునికి చాలా ఇష్టమండి. ప్రార్థన అనేది దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం ప్రార్థన చేసినవి మరలా ఆయన దానికి మనకు సమాధానం ఇస్తారు. అయితే మనము చేసే ఈ స్తుతులైతే మాత్రము ఆయన దగ్గరికి చేరి ఆయనకి సింహాసనము తయారు కావడానికి మన స్తుతులు అక్కడికి చేరతాయి. అంటే మన స్తుతులన్నీ కూడా ఆయనకు ఒక పెద్ద సింహాసనముగా ఏర్పడడానికి మన స్తుతిని ఆయన కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయనను మనం ఎప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలి అని చెప్పి దీని ద్వారా మనము గ్రహించాల్సిన వారమై ఉన్నాము. అంటే నీవు స్తుతించే క్రైస్తవుడుగా ఉంటే గనుక క్రీస్తు నీలో పుడతారండి. నాలో క్రీస్తు జన్మించాలి అంటే గనుక నేను స్తుతించాలి దేవుణ్ణి. నేను ఎప్పుడైతే దేవుని స్తుతించే క్రైస్తవురాలిగా ఉంటానో నాలో క్రీస్తు జనిస్తారు. అట్టి రీతిగానే నీవును కూడా ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటే గనుక ఆయన నీలో జనిస్తారని దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. అసలు క్రిస్మస్ అంటేనే స్తుతుల పండుగ. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే గనుక క్రిస్మస్ పేరు చెప్పుకొని వృధాగా ఖర్చు చేసేస్తారు. ఏంటి అవసరం లేని వాటి కొరకు వృధా ఖర్చులు చేసుకుంటారు. అలాంటి వృధా ఖర్చులు చేసుకునే స్థితిలో నీవు ఉన్నావా? ఆలోచించుకుందాం ఒక్కసారి. లేకపోతే క్రిస్మస్ అని చెప్పి ఇంట్లో అనేకమైన వంటకాలు పెట్టుకుని వండుకుంటూ మందిరానికి వెళ్ళడానికి ఆలస్యం చేసేస్తాము. ఇక్కడ మనం ఎంత ప్రయాసపడినా సరే అక్కడ మందిరంలో దేవుని స్తుతించకపోతే, లేకపోతే మందిర కార్యక్రమంలో మనం ఆరాధించకపోతే ఎంత మనము చేసుకున్న ప్రయాస అంతా వ్యర్థమే కదా. అలాగున నిర్లక్ష్యం చేసేస్తాము. ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే గనుక క్రిస్మస్ పండుగ అని చాలా ఘనంగా చేసుకుంటారు. కానీ క్రీస్తుని ఆహ్వానించకపోతే, క్రీస్తుని తలంచకపోతే ఎంత గంభీరంగా నువ్వు క్రిస్మస్ పండుగ చేసినా సరే అందులో క్రీస్తు ప్రస్తావన లేకపోతే, క్రీస్తుకి ఇచ్చేటువంటి గౌరవము, ఆయనకి ఇచ్చేటువంటి మహిమ నీవు అందివ్వకపోతే ఎంత ఘనముగా చేసినా, ఎంత ఆడంబరంగా చేసినా అది వ్యర్థమే కదా.
ఎప్పుడైతే నీవు హృదయపూర్తిగా క్రీస్తును స్తుతిస్తూ ఆయన పండుగ ఆచరిస్తావో ఖచ్చితంగా దేవుడు నీ గృహంలోనికి దిగి వస్తాడు, నీ హృదయంలోనికి దిగి వస్తాడని ఆయన నీతో సూటిగా మాట్లాడుచున్నాడు ప్రియ దేవుని బిడ్డ. అలాగే క్రిస్మస్ను ఆచారంగా చేస్తున్నావేమో, ఆత్మీయంగా చేయడం లేదేమో ఆలోచించు. ఆచారంగా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. క్రిస్మస్ పండుగ అంటే ఆత్మీయముగా నీవు క్రీస్తుని పిలుచుకొని నీవు క్రీస్తుతో సహవాసము చేస్తూ క్రిస్మస్ పండుగ చేస్తే నీ కుటుంబం అంతా ఎంతో ఆశీర్వదించబడుతూ ఉంటుంది. క్రీస్తు మనతో ఉన్నాడనేటువంటి నిశ్చయత కలిగిన వారమై అందరము కలిసి ఆయన స్తుతించాల్సిన వారం అయినామండి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము మనం ఎరిగి ఉన్నాము కాబట్టి ఆ ఉద్దేశము ప్రకారము మనము జీవిస్తూ ఆయన స్తుతిస్తూ మనము క్రిస్మస్ పండుగ ఆచరించాలని దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. యేసుక్రీస్తు జన్మను గురించి మరియమ్మ స్తుతించినది లూకాసు సువార్త 1వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే, అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మరియ మాట్లాడుచున్న మాట ఏమిటండి? నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఎలా ఘనపరచాలి అంటే గనుక హృదయపూర్తిగా ఆయన మనం ఘనపరచాలి. ఇక్కడ మరియ చేసే పని ఏమిటి అంటే ఘనపరిచే స్థితిని కలిగి ఉన్నది, అంటే ప్రభువుని స్తుతించే స్థితిని కలిగి ఉన్నది. తన గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు పుడతారని చెప్పి గాబ్రియేలు దేవతతో వచ్చి చెప్పడం జరిగినది. ఆమెను పిలుస్తున్నది ఎంత గొప్పగా పిలిచిందో చూసారా? మరియాని పిలవలేదండి. మొదట గాబ్రియేలు దూత వచ్చి దయా ప్రాప్తురాలా నీకు శుభము అని ఆమెను పిలిచినది. ఎంత పరిశుద్ధమైన కన్యక ఈమె! ఎంతమంది ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మరియనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఆమె కలంకము లేనిటువంటి పరిశుద్ధమైన కన్యక. అలాంటి కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆమె గర్భము ద్వారా ఈ లోకానికి రావడం జరిగినది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావని గాబ్రియేలు దేవదూత చెప్పినప్పుడు ఈమె అన్నది మాట ఏమిటి అంటే, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగున సంభవించును, ఇది ఎలాగున జరుగును అని ప్రశ్నించినది. అప్పుడు ఆమె అంటది కదా, చాలా ధైర్యము చెబుతుంది, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, సర్వోన్నతుని కృప నిన్ను కమ్ముకుంటుందని చెప్పి ఆ ధైర్యము చెప్పగానే వెంటనే మరియ చెప్పు మాట ఏమిటి అంటే, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. చాలా దేవుని చిత్తానికి అప్పగించేసుకున్నది. అయ్యో, నాకు వివాహము జరగడానికి ప్రదానము చేయబడినది యోసేపు అనేటువంటి వ్యక్తితోటి. ఇప్పుడు ఈ విషయము తెలిస్తే ఆయన ఏమంటారో, ఈ ప్రజలైన వారు ఏమని నిందలు వేస్తారో అని ఆమె ఆలోచించలేదు. దేవుని కొరకు ఎంతటి నిందనైనా భరించాలి అని ఆ మరియ నిలబడి దేవుని స్తుతిస్తూ ఉన్నదండి. మనమైతే ఏదైనా చిన్న శ్రమ వస్తే గనుక మనం దేవుణ్ణి దూషించేస్తాము, ఆయన ఎన్నో మాటలు అంటాము. కానీ మరి అయితే మాత్రము అది కష్టముగా భావించలేదండి. ఎవరో ఏదో అంటారు, ఎన్నో నిందలు వేస్తారని భయపడలేదు. ప్రభువు దాసురాలను నీ చిత్తము చొప్పున జరుగును అని తన జీవితాన్ని దేవునికి అర్పణ చేసుకున్నదండి. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది. ఇప్పుడు అంటున్న మాట ఏమిటి అంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నదని మరియ పలకడము మనము చూస్తూ ఉన్నాము. ప్రభువును ఘనపరిచే స్థితిలో మనము కూడా ఉండాలి అని దీనిని బట్టి మనం తెలుసుకోవాలి. రెండవదిగా స్తుతించిన వారిని చూస్తే జకర్యా దేవుని స్తుతించారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 68వ వచనంలో, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అని జకర్యా స్తుతిస్తూ ఉన్నారు. అట్లాగే మూడవదిగా చూస్తే పరలోక దూతలు స్తుతించారు దేవుణ్ణి. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే గనుక, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, వెంటనే అంటే అంత ముందర ఏం జరిగిందండి? అక్కడ గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకుంటూ ఉంటే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలబడింది.
ఆ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. భయపడుతూ ఉంటే వారికి చక్కని ధైర్యము చెబుతూ, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని వారికి చక్కని శుభవచనము చెప్పి ఉన్నది ఈ దూతలు. ఇప్పుడు వారందరూ కూడా దేవుని స్తుతించడానికి వెళ్ళక ముందే ఈ దేవదూతలందరూ కూడా ఏం చేస్తున్నారు? పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు కదా ఈ దూతలు. ఈ దేవదూతలు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మరి నువ్వు సమాధానము కావాలని కోరుకుంటున్నావు కదా ఈ సమయంలో? కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక అల్లాడిపోతూ ఉన్నావేమో. నీకు సమాధానము రావాలి అంటే గనుక నీవు ఆయనకి ఇష్టలుగా మారిపోవాలి. ఆయన ఎలా నడవమని చెప్పారో, ఆయన ఎలాగున నిన్ను జీవించమని చెప్పారో అలాగున నీవు జీవిస్తే గనుక నీ కుటుంబంలో ఖచ్చితంగా శాంతి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు, నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు. కాబట్టి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవదూతలు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నారు. నీవును కూడా క్రిస్మస్ పండుగ తలంచుకొని దేవుని అట్టి రీతిగా స్తుతించాలి. ఈ దేవదూతలు స్తుతించిన తరువాత ఈ గొర్రెల కాపరులు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనము. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచుండిరి. అంటే క్రీస్తు ప్రభువారు పుట్టారని దూత వచ్చి చెప్పినది. మరి వీరేం చేశారంటే ఉన్న పాటల వారందరూ ఒకరితో ఒకరు చెప్పుకొని వెళ్దాము, బెత్లెహేముకు వెళ్ళి ఆ శిశువును చూసి వద్దామని వెళ్ళారు. దూత చెప్పినట్లుగానే అక్కడ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టి ఉండుట వారు చూచారు. ఇవన్నీ చూచి ఈ కన్న వాటిని, అంటే చూచిన వాటిని, దూత చెప్పిన దాన్ని విన్న వాటిని అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు వీరు అంత స్తుతి చేస్తూ ఉంటుంటే వీరు ఒకవైపున దేవదూతలు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అలాగే తరువాత చూస్తే సుమియోను దేవుని స్తుతించారండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 28వ వచనంలో, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. ఈ సుమియోన్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే గనుక అక్కడ 25వ వచనంలో రాయబడి ఉందండి. యెరూషలేమునందు సుమియోన్ అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇతను నీతిమంతుడు, భక్తిపరుడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎత్తుకొని, అంటే అతని చూచే వరకు మరణము పొందడని కూడా అక్కడ రాయబడి ఉన్నదండి. అంటే ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా సుమియోని మనము చూస్తూ ఉన్నాము. ఈ సుమియోని అంటే అర్థం ఏమిటి అంటే ఆలకించుట అని అర్థమండి. ఇలాంటి అర్థం ఇచ్చేటువంటి సుమియోను అని పేరు కలగంటూ ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎత్తుకొని స్తుతిస్తూ మాటలు చెబుతూ ఉన్నారు. 32వ వచనంలో చూస్తే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. చక్కని మాట కదండి. అన్యజనులైన వారికి బయలుపరచడానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చావు అని క్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడడం జరిగినది. ఆయన వెలుగై ఉన్నారు కాబట్టి మనందరము కూడా నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయనలో ఏమాత్రమో చీకటి అనేది లేదు, వెలుగై ఉన్నారు. నిన్ను నన్ను వెలిగించడానికి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చినారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని. ఇక్కడ ఏం వెలుగండి? ఆశ్చర్యకరమైన వెలుగు. అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వెలుగుగా ఈ లోకానికి ఆయన రావడం జరిగినది. ఈ వెలుగు మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి.
ఒక టార్చ్ లైట్ వేస్తారనుకోండి, ఆ టార్చ్ లైట్ వెలుగు ఎలా వెళ్తుంది? తిన్నగా వెళ్తుంది, అవునండి. ఆ వెలుగుని ఇటు పక్కకు కానీ వెళ్తుంది టార్చ్ లైటు, మనం తిప్పితే వెళ్తుంది. అంతేగాని మనం దాన్ని ఎలా పట్టుకుంటామో అలాగున నేరుగానే అది పయనిస్తుంది. క్రీస్తు మార్గము కూడా అలాంటి తిన్నని మార్గం అండి. ఆయన మార్గము తిన్నని మార్గము. నీవు పాపములో పడిన నిన్ను లేవనెత్తడానికి, నిన్ను రక్షించడానికి, నీ పాపాన్ని క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలని క్షమించి ఇదిగో మనందరికీ కూడా నిత్య జీవ మార్గాన్ని, తిన్నని మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈ లోకంలో ఆయన పుట్టడం జరిగినది. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీ విషయంలో మనం ఆలోచన చేస్తే ఆమె యొద్దకు వెళ్ళి ఉన్నారు క్రీస్తు ప్రభువారు. ఎందుకు అంటే ఆమెలో పరివర్తన తీసుకురావడానికి. ఆయన బావి యొద్ద కూర్చున్నప్పుడు ఆమె వస్తూ ఉన్నది, ఆమెతో సంభాషిస్తూ ఉన్నారు. ఆ సంభాషణలోనే ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యని ఆమె కనుగొన్నది. కనుగొన్న ఆమె అక్కడితో విడిచిపెట్టలేదండి. క్రీస్తు కొరకు అనేక మందిని తీసుకుని, అంటే అనేక మందికి క్రీస్తుని పరిచయం చేస్తున్నది. క్రీస్తు ప్రభువారి మాటలలో తన పాపమంతా కూడా తెలుసుకున్నది. ఆ పాపాన్ని విడిచిపెట్టేసినది. అక్కడికక్కడే ఆమె చేతిలో ఉన్న కుండ ఏం చేసిందంట? విడిచిపెట్టేసినది. అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసినది. క్రీస్తు మాటలో పరిశుద్ధత ఉన్నదండి. ఈమె అడవి పావురముగా అక్కడికి వచ్చినది, కానీ క్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన పావురముగా ఆయన ఉన్నారండి. ఈయన పరిశుద్ధత ఆమె మీదకి వచ్చినది, కానీ ఈమె పాపము మాత్రం ఆయన దగ్గరికి చేరడానికి కూడా అవకాశం లేదు. ఆయన అంత పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధమైన శక్తి వల్ల, ఆ పరిశుద్ధమైన మాట వల్ల ఆమెలో ఉన్నటువంటి పాపమంతా క్షమించబడడానికి అవకాశం ఏర్పడింది. ఊరు వారందరికీ చెప్పినది, నేను మెస్సైను కనుగొన్నాను, మీరును రండి అని చెప్పి అందరికీ సువార్త చేసినది ఆ స్త్రీ. అంటే చీకటిలో ఆమె ఎన్నో తప్పులు చేసినను క్రీస్తు అనే వెలుగు ఆమె దగ్గరికి రాగానే, ఆమె వెలుగు, ఆయన వెలుగు ఆమె మీద పడగానే ఆమె హృదయం పరివర్తన చెందినది. ఇలాగున నశించిపోయే వారిని అందరినీ వెతికి రక్షించడానికి ఈ లోకానికి క్రీస్తు ప్రభువారు రావడం జరిగింది. సిమియోను అదే మాట పలుకుతూ ఉన్నారు. అన్యజనులైన వారికి వెలిగిచ్చు దేవుడుగా ఈ ప్రభువారిని కొనియాడడం జరిగినది. తరువాత చూస్తే అన్నా ప్రవక్త కూడా క్రీస్తు గురించి కొనియాడడం జరిగిందండి. లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనము. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంటే ఈమె కూడా దేవుణ్ణి కొనియాడడం జరిగినది. ఇన్ని నేర్చుకుంటున్నాం కదా మనము. గత కాలపు భక్తులందరూ కూడా క్రీస్తు పుట్టుకను చూచి స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. మనమును కూడా అట్టి రీతిగా ఆరాధించాలని, అట్టి రీతిగా స్తుతించాలని దేవుడి సమయమున కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా స్తుతించు వారముగా ఉండాలండి. దేవుని మహిమపరచు వారముగా ఉండాలండి. దేవుణ్ణి ఘనపరచు వారముగా ఉండాలి. బేత్లెహేము అనే 2వ మాటలో చూస్తే, బేత్లెహేము అంటే రొట్టెల గృహము అని అర్థము. అంటే సమృద్ధి కలిగిన ప్రదేశం అని అర్థము. అలాంటి సమృద్ధి అని అర్థాన్నిచ్చేటువంటి, అంటే రొట్టెల గృహముగా అర్థమిచ్చేటువంటి బేత్లెహేము ప్రాంతంలో క్రీస్తు ప్రభువారు జన్మించడం జరిగినది. అలాగే ఎఫ్రాతా విషయానికి వస్తే గనుక, ఎఫ్రాతా అనేది బేత్లెహేముకి ఇదివరకు ఉన్నటువంటి పేరది. ఎఫ్రాతా అంటే అర్థం ఏమిటంటే ఫలవంతమైన స్థలము అని అర్థం అండి. అలాగే అల్పమైనది, స్వల్పమైనది అని కూడా అర్థం వస్తుంది. అంటే దీనత్వము కలిగినది అనే అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ ఎఫ్రాతా అనే ప్రదేశంలో యాకోబు భార్య అయినటువంటి రాహేలు చనిపోయి పాతి పెట్టబడింది. ఏ ప్రదేశం అంటే ఎఫ్రాతాకి దగ్గరలో. వారు ప్రయాణం చేసిన సమయంలో ఆమె కడుపులో బెన్యామీను ఉన్న సమయంలో ఆమె బిడ్డను కని ఆ బిడ్డకి పేరు పెట్టి అక్కడ మరణించింది. అంటే యాకోబుకి విషాదకరమైనటువంటి ప్రదేశం అది. తనకు ప్రాణంగా ప్రేమించిన భార్య మరణించిన ప్రదేశం ఎఫ్రాతా. ఇలాంటి విషాదాన్ని యాకోబుకి ఇచ్చిన ప్రదేశంలో క్రీస్తు ప్రభువారు జనించి వెలుగుగా ఆయన లోకానికి ఉద్భవించి ఈ ప్రదేశాన్ని చాలా పేరు తీసుకురావడం జరిగిందండి. అంటే దీనురాలిగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని దేవుడు కోరుకున్నాడు. మరియ కూడా దీనత్వం ధరించుకుని ఉన్నది. చాలా
దీనముగా తాను ఆలోచిస్తూ ఉండేది. కాబట్టి మరియని దేవుడు కోరుకున్నాడు. దేవుడు నిన్ను కూడా అలాగనే కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించేస్తాడని కానీ సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి ఫలభరితమైన ఆశీర్వాదాలను నీకు ఇస్తారు. అల్పమైన దానముగా నీవుంటే ఆయన నీలో జన్మిస్తారు. ఆయన నీలో జన్మించి ఫలింపు జీవితాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి అట్టి స్థితి దీవెన దేవాదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహత్యం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. నాయన అయ్యా, కొద్ది నిమిషములు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ వాక్యము ద్వారా ప్రభువా తండ్రి ప్రతి బిడ్డను మీరు బలపరచమని అడుగుచున్నాము దేవా, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా, వాక్యము ప్రభువా తండ్రి నాయన మనము చేసుకుంటూ ప్రభువా ఆ చొప్పున జీవించే స్థితి ప్రతి బిడ్డకు దయచేసి, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ప్రభువా, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నారో తండ్రి, ఎట్టి అనారోగ్యంలో ఉన్నారో ప్రభువా తండ్రి, అయ్యా మీరు ఎరిగి ఉన్నారు కనుక ప్రభువా తండ్రి ప్రతి బిడ్డని ఈ సమయం దృష్టీకరించి తండ్రి నాయన అయ్యా మీ హస్తాన్ని ప్రభువా ప్రతి కుటుంబం పైన చాచుమని అడుగుచున్నాము దేవా, స్తోత్రాలు తండ్రి. అయ్యా, క్రిస్మస్ దీవెన ఆశీర్వాదములు ప్రభువా ప్రతి బిడ్డకు దయచేసి మీరు మహిమ పొందుమని త్వరగా రానని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాత అండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.